ధైర్యం వహించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ప్రార్థన పట్టుదలతో ఉండాలి. అప్పుడు మన కార్యము వాస్తవంగా ఈరోజు సఫలం కాకపోవచ్చు, ఈరోజు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు, ఈరోజే మనకు కలిగినటువంటి వ్యాధి తొలగిపోకపోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజున ఆ వ్యాధి తొలగిపోవడం ఖాయం. చూడండి, ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా కోనేటి వాగు దగ్గరనే ఒక వ్యాధితో కూర్చొని ఉన్నాడు. కానీ అతను మాత్రం ఆ వ్యాధితో కూర్చున్నప్పటికీ దేవుడు అతను కూర్చున్న పరిస్థితిని చూచి దేవుడే స్వయాన అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టి స్వస్థత పరిచి బాగు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా ఈరోజు ఒక సేవకునిగా నేను నీ ఎదుట చెబుతున్నాను, దేవుడే నీ ఇంటికి వచ్చి నువ్వున్న పరిస్థితులు, నీకు కలిగిన సమస్యలు, నీకు వచ్చిన రోగాలు, నీకు ఉన్నటువంటి ఇబ్బందులు దేవుడు తీసివేయబోతున్నాడు, తొలగించబోతున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేయబోతున్నాడు. నీ నోటి నిండా ఆనందాన్ని కలగచేయబోతున్నాడు.